నేనైతే వన్ టౌన్‌కెళ్ళి షాప్ చేసేసాననమాట. ఒక ఛాలెంజ్ లాగా 500 రూపీస్‌కి ఏమొస్తున్నాయా అనేది నాకు కావాల్సిన ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాననమాట. ఆ 500 రూపీస్‌కి. సో, మీరు చూస్తున్నట్టయితే నేనిలా థ్రెడ్ బాక్స్ ఒకటి తీసుకున్నాను. ఒక థ్రెడ్ బాక్స్ వచ్చేసి 130 రూపీస్. నేను ఎక్సెస్ తీసుకున్నా. ఒక పీస్ ఎక్సెస్ అయినా గూడా అది 13 రూపీస్ అనమాట. సో, నేనైతే డిఫరెంట్ కలర్స్, మల్టీ కలర్స్‌లో తీసుకున్నాను. నార్మల్‌గా అయితే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆరెంజ్ కలర్ తీసుకున్నామనుకోండి, వాళ్ళకి 10 ఆరెంజ్ కలర్సే ఇస్తారనమాట వాళ్ళు మనకి. అదొచ్చేసి 130. మీకు ఓన్లీ బ్లాక్ కావాలనుకున్నా కూడా 10 ఇస్తారు. అది 130యే. అట్లా. మీరు మల్టీ కలర్స్ లేదు, అన్ని కలర్స్ యూజ్ చేస్తాము అంటే కనుక ఇలా మల్టీ కలర్స్ కూడా ఒకటే ప్యాక్‌లో తీసుకోవచ్చు. అండ్ బిగినర్స్ గూడా ఇలా డిఫరెంట్ కలర్స్ ఒకేసారి తీసుకుంటే ఒక థ్రెడ్ వచ్చేసి మేబీ 2 బ్యాంగిల్స్ అవుతుంది. చిన్న బ్యాంగిల్ ఒకటి అయితే అవుతుంది. సో, 3 బ్యాంగిల్స్ అవుతుందనమాట. సో, నేనైతే ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారా? లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్, బ్లూ అండ్ బ్లూ వచ్చేసి నాకు చాలా నచ్చిందనమాట అక్కడ చూడంగానే. ఈ బ్యాంగిల్స్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకే బ్లూ అయితే తీసుకున్నాను. అండ్ రెడ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. బట్ సఫిషియెంట్‌గా లేదు. సో, అందుకే ఒకటైతే తీసుకొచ్చుకున్నాను. అండ్ గోల్డ్ అనమాట ఇదంతా. గోల్డ్, యెల్లో వచ్చేసి డిఫరెన్స్ చూస్తున్నారా ఎలా ఉందో? సో, ఇట్లా ఉంటుంది. కొన్నొచ్చేసి సేమ్‌గా కనిపిస్తాయి. బట్ సేమ్ అయితే కాదు. మనం ఒకసారి డిఫరెన్స్ చూసుకొని తీసుకోవాలనమాట. నేను అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యాను. కొన్ని కలర్స్ వచ్చేసి అలాగే అవి తీసుకోలేదు. నాకు నచ్చిన కలర్స్ అయితే వాళ్ళు చూపెట్టారు. వాళ్ళు చూపిస్తా ఉంటారు. నీకేం కలర్స్ కావాలో అవి తీసేసుకో అమ్మా అంటే ఇంక నేను అలా తీసుకుంటా ఉన్నాను. నాకు కావాల్సినవి ఇవి అన్నీ తీసుకున్నాను. 11 అయితే నేను తీసుకోవడం జరిగింది. సో, 130 ప్లస్ ఒకటి ఎక్స్‌ట్రా కాబట్టి 143. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి నేను పర్ల్స్ తీసుకున్నాననమాట. వాళ్ళైతే నాకు పర్ల్ అనేది విడిగా ఇవ్వనన్నారు. సెట్ తీసుకోవాలన్నారు. ఎలా అంటే 50 గ్రామ్స్ ఏదైనా 50 గ్రామ్స్ నుంచి స్టార్ట్ కాబట్టి 50 గ్రామ్స్ తీసుకోమన్నారు. బట్ నాకు యూజ్ అయ్యేటట్టు నేను తీసుకున్నాను. అడిగాను. సో, చూస్తున్నారా 2 డిఫరెంట్ పర్ల్స్ అయితే నేనైతే తీసేసుకున్నాను. ఒకటి స్మాల్ పర్ల్, ఇంకోటి ఇంకొంచెం బిగ్ పర్ల్ అనమాట. 2 50కే తీసుకోమన్నారు. బట్ నాకంత అవసరం లేదు అని అనుకోని నేను వాళ్ళని అడిగాననమాట. ఏది ఎక్కువ అవసరమో అది 20 రూపీస్‌కి తీసుకొని మిగతాది 30 రూపీస్‌కి తీసుకున్నాను. ఫస్ట్ ఇవ్వను అంటూనే లాస్ట్‌కి ఇచ్చేసారనమాట. సో, ఒకటే ప్యాకెట్‌లో ఇచ్చారు. నేను సెపరేట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటొచ్చేసి ఈ హుక్స్ అనమాట. నేను కొన్ని వీడియోస్‌లో చూసాను. హుక్స్ వచ్చేసి 3 రూపీస్ అని. బట్ ఈ హుక్స్ వచ్చేసి నాకు 2 రూపీస్‌కే వచ్చినాయన్నమాట. నేను 50 రూపీస్‌వి తీసుకున్నాను. అంటే నాకు 25 హుక్స్ అయితే వచ్చేసింది. 1 ఎక్సెస్ కూడా ఏశారు. అలాగే మీరు చూస్తున్నట్టయితే థ్రెడ్ బ్యాంగిల్స్ మీద గానీ, లేపోతే ఇట్లా ఇన్విజిబుల్ చైన్స్ చేయడంలో హెల్ప్ అయ్యే స్టోన్స్ తీసుకున్నాను. లోటస్ డిజైన్ అయితే చాలా బాగుంటుందని ఎక్స్‌పెక్ట్ చేసి లోటస్ డిజైన్‌కి గ్రీన్ కలర్‌విను, ఇంకా పింక్ కలర్‌వి తీసుకున్నాననమాట. స్టోన్స్ బాగా యూజ్ అవుతుందని. ఈ కలర్ చూసారా ఎంత బావుందో ఓవెల్‌లో. సో, ఓవెల్‌లో వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ అయితే తీసుకున్నా. ఇంకోటేమో ప్లెయిన్ వైట్ స్టోన్ తీసుకున్నాను. అండ్ ఇది గూడా డైమండ్‌లో పింక్ తీసుకున్నాను. కలర్ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు 50 గ్రామ్స్. అండ్ 50 గ్రామ్స్ ఏ కలర్‌లెస్ ఉన్నా గూడా అది 50 రూపీస్ అనమాట. ఓన్లీ కలర్‌కి ఒక 20 రూపీస్ యాడ్ అవుతుంది. అండ్ ఈ చైన్ వచ్చేసి నేను విడిగా తీసుకున్నాను. సో, ఇదొచ్చేసి వేరే షాప్‌లో తీసుకున్నాననమాట. ఈ రోల్ వచ్చేసి నాకైతే 40 రూపీస్ పడింది. సేమ్ ఇవన్నీ కొన్న షాప్‌లో అడిగితే 50 చెప్పారు. బట్ నేనైతే బయట తీసేసుకోవడమే బెటర్ అయిపోయింది. ఒక 10 రూపీస్ మనకి సేవ్ అయిపోయింది కాబట్టి, మనం సేవ్ చేస్తేనే కదా నెక్స్ట్ ఐటెమ్ కొనగలం. అందుకే నేను ఇలా సేవ్ చేసుకుంటూ వెళ్ళాను. సో, ఇదొక ఛాలెంజ్ లాగా మా సిస్టర్‌తో ఎన్ని వస్తే అన్ని కొనుక్కొని తెస్తానని చెప్పి తీసుకొచ్చాను. చూసారా? నేనైతే మీకు చూపిస్తున్నాను. 9 అయితే వచ్చింది. ఒక రోల్ వచ్చేసి నేను విడిగా పెట్టుకున్నాననమాట. సో, 540 బట్ 500 అనేది రౌండ్ ఫిగర్ చేసుకున్నా. వాళ్ళు 513 ఏశారు. నేను బార్గింగ్ చేసినా ఇంకా వాళ్ళు తగ్గలేదు. సో, నేనింక 500 ఇచ్చేసాను రౌండ్ ఫిగర్ చేసి.
ఇదొచ్చేసి B7000 గ్లూ. నేనైతే మీషోలో ఆర్డర్ చేసుకున్న. 2 వచ్చింది. కాస్ట్ వచ్చేసి 160కి 2 వచ్చిందనమాట. వాటర్ ప్రూఫ్ ఇది చూసినట్టయితే బ్యాంగిల్స్ మీద డిజైన్స్‌కి. నేను ఇవన్నీ ఎక్కడ పర్చేస్ చేశానంటే రామ్‌దేవ్ లేస్ హౌస్‌లోంచి పర్చేస్ చేశాననమాట. అండ్ ఈ B7000 మాత్రమే మీషో నుంచి పర్చేస్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ like, share and comment and subscribe to my channel.